ఫ్రెండ్స్ టెక్నోస్ 225 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 12, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X300 FE కొత్త వేరియంట్ తీసుకొని వచ్చింది. బేస్ మోడల్ అంట ఇది 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 84,999 పెట్టారు. అండ్ న్యాచురల్గా అయితే ఇంతకుముందు నిన్నటి వరకు ఒక వేరియంట్ ఉండేది 12GB ర్యామ్ 256GB స్టార్టింగ్ మోడల్ అనమాట X300 FE ఇది. దాని ప్రైస్ 86,999 ఉండేది. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన మోడల్తో కంపేర్ చేసి 2,000 రూపాయలు ఎక్కువకి మనకి 12GB ర్యామ్ వచ్చేది. వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా 12GB ర్యామ్ 256GB మోడల్ ఇప్పుడు ప్రైస్ 3,000 రూపాయలు పెంచేసి 90,000 రూపాయలు చేసేసారు. 85,000 రూపాయలకి కొత్త వేరియంట్ అని చెప్పేసి 8GB ర్యామ్ 256GB మోడల్ అయితే తీసుకొని వచ్చారు. 85,000 రూపాయలు పెట్టి తీసుకునే బదులు ఈ రోజు డీల్ ఆఫ్ ది డే వివో నుంచి X200T ఇది మీకు బేస్ మోడల్ స్టాక్ లో కనిపిస్తుంది. మళ్ళీ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇది 12GB ర్యామ్ 256GBతో వస్తుంది. 56,999కి వస్తుంది. 57,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కొద్దిగా బెటర్ ఫోన్, మీకు వాల్యూ ఫర్ మనీ, మీరు పెట్టే డబ్బులు కొద్దిగా బెటర్ వాల్యూ అయితే ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ CXMTతో పార్ట్నర్షిప్ తీసుకోబోతుంది. వీళ్ళతో చర్చలు అయితే నడుపుతూ ఉంది వీళ్ళ దగ్గర నుంచి ర్యామ్స్ తీసుకోవడానికి. ప్రజెంట్ ఈ ర్యామ్స్ ని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారంట ఐఫోన్స్ లో అండ్ మ్యాక్ బుక్స్ లో. ఒకవేళ ఈ ర్యామ్ వీళ్ళు తీసుకోవాలంటే అమెరికాలో తీసుకోవడానికి ఉండదు. USA ఈ బ్యాన్ కాబట్టి ఈ చైనీస్ కంపెనీస్, CXMT చైనీస్ కంపెనీ, సో వీళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. యూఎస్ఏలో అమ్మే మోడల్స్కి మాత్రం వీళ్ళు SK హైనిస్ కానీ శాంసంగ్ కానీ వీటి నుంచే తీసుకోవాల్సి వస్తుంది. మిగిలిన గ్లోబల్గా ఈ CXMT యూజ్ చేయడానికి యాపిల్ చూస్తున్నట్లుంది. మరి చూడాలి, ఇది వీళ్ళ డీల్ కూడా వర్కౌట్ అవ్వలే ఇంకా. వీళ్ళిద్దరు మాటలు చర్చల్లోనే ఉన్నాయన్నమాట యాపిల్కి CXMTకి మధ్యలో. ఈవెన్ గూగుల్ కూడా ట్రై చేస్తుంది CXMTతో మాట్లాడడానికి. ఇప్పుడు ర్యామ్ కంపెనీస్ బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ కూడా యాపిల్ లాగా ఒక ఫీచర్ తీసుకురాబోతున్నారు బడ్స్ లోకి. యాపిల్ ఎయిర్పాడ్స్ Pro 3లో చూసుకుంటే మనకి హియరింగ్ ఎయిడ్ అని చెప్పేసి ఫీచర్ అయితే ఉంటుంది. హియరింగ్ ఎయిడ్ అంటే ఎవరైనా చెవులు సరిగ్గా వినిపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎయిర్పాడ్స్ పెట్టుకొని వింటున్నప్పుడు బయట నుంచి సౌండ్స్ వస్తుంటాయి. బయట ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటల్ని కొద్దిగా ఎన్హాన్స్ చేసేసి కొద్దిగా పెద్దగా లోపలికి వినిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. అట్లా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఫీచర్ని సామ్సంగ్ కూడా తీసుకొని రాబోతుంది. దీనికోసం FDA అప్రూవల్ కూడా వెళ్ళింది. సామ్సంగ్ ఈ ఫీచర్ని టెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో సామ్సంగ్ బడ్స్లో ఈ ఫీచర్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ పెద్ద షాక్ అయితే ఇచ్చింది. బేస్ ప్లాన్ తీసేసింది. రీఛార్జ్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు బేస్ ప్లాన్ అయితే కనిపించట్లేదు. 299 రూపీస్ ప్లాన్ ఉంటుంది కదా, దీనిలో మనకి 1GB పర్ డే డేటా వస్తుంది. 28 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ తీసేసారు వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 1.5GB పర్ డే డేటా కూడా లేదు, డైరెక్ట్ 2GB 349 రూపీస్ ప్లాన్ ఉంది కదా, 2GB పర్ డే డేటా వస్తుంది. 28 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇదే మీరు రీఛార్జ్ చేసుకోవాలి ఎయిర్టెల్ యూజర్స్ అయితే, ప్రీపెయిడ్ యూజర్స్. అండ్ ఇంకొక ప్లాన్ ఉంటుంది వీళ్ళది 849 రూపీస్కి 84 days వ్యాలిడిటీ వస్తుంది. 1.5GB పర్ డే డేటా అయితే వస్తుంది. ఈ ప్లాన్ ప్రైస్ 50 రూపాయలు పెంచారు. ఇది ఇప్పుడు 899 రూపీస్ అయితే చేశారు. ఈ రెండు చేంజెస్ అయితే ఎయిర్టెల్ చేసింది. అండ్ నెక్స్ట్ 2 months లో అన్ని జియో కూడా మీకు ప్లాన్స్ లో చేంజెస్ కనిపిస్తాయి, ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటి నుంచి మనకు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది. సో రీఛార్జ్ మోత అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనకి వివో ఒప్పో కలిసి ఒక ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తుందని చెప్పేసి మంచి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇద్దరు డినై చేశారనమాట. వివో ఒప్పో ఇద్దరు మేము ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కానీ ఇండివిజువల్ వర్క్ చేస్తున్నాం, ఇద్దరు కలిసి అయితే వర్క్ చేయట్లేదు అని చెప్పారు. ప్రాజెక్ట్ ఏంటంటే DJI Osmo Pocket. ఇప్పుడు అందరూ బ్లాగర్స్ ఇది యూజ్ చేస్తూ ఉన్నారు. దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. Osmo Pocket 2024లో సేల్స్ చూసుకుంటే దీని జస్ట్ 40 లక్షలు ఉన్నాయి సేల్స్. 2025కి అవి 1,60,00,000కి వెళ్ళినాయి. 1,20,00,000 సేల్స్ ఒక్క సంవత్సరంలో పెరిగినాయి. సో విపరీతమైన డిమాండ్ అయితే ఉంది వీటిని క్యాష్ చేసుకోవడానికి ఈ వ్లాగింగ్ కెమెరాస్ మీద వివో అండ్ ఒప్పో సపరేట్గా పనిచేస్తున్నాయి. మరి చూడాలి వీళ్ళ కెమెరాస్ ఎలా ఉంటాయి వస్తే మార్కెట్లోకి. నెక్స్ట్ మెటా నుంచి మెటా యూఎస్ఏలో ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ మెయిన్ థీమ్ ఏంటంటే మన ఎమోషన్స్ ఉంటాయి కదా, మనం కోపంగా ఉంటే మన మూడ్ని చేంజ్ చేయడం, మనల్ని కొద్దిగా ఆనందపరచడం, హ్యాపీగా చేయడం, ఇట్లాంటి వాటి కోసం అనమాట ఈ పేటెంట్. సో దీనికోసం వీళ్ళు మల్టిపుల్ డివైజెస్ యూజ్ చేస్తారు. వీళ్ళ మెటా రేబాన్ గ్లాసెస్ కానివ్వండి, అండ్ దాంతోపాటు మన స్మార్ట్ వాచెస్, మీరు స్మార్ట్ రింగ్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే వాటిని యూజ్ చేస్తారు. ఎందుకంటే మీరు కోపంలో ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ ఎంత ఉంది, మీ SpO2 లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మెజర్ చేయడానికి ఈ డివైజెస్ కావాలన్నమాట. మెటా రేబాన్ గ్లాసెస్ ఎందుకంటే మీ ఎమోషన్స్ని చూడడానికి, మీరు అద్దం ముందు నించొని మీ ఎమోషన్స్ చూపించాలి దానికి. ఈవెన్ మీరు జిమ్ చేస్తున్నప్పుడు కూడా మీ వర్కౌట్ చేస్తుంటారు కదా, దాని ఫామ్ ఎలా ఉంది వీటి కూడా కరెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది రకరకాలుగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. మెయిన్ ఎమోషన్స్ మనకు కనపడాలంటే ఫస్ట్ మనం అద్దం ముందు నించోవాలి. అద్దం ముందు నించుంటేనే అది మన మొహాన్ని రీడ్ చేయగలదు. అట్లా కాకుండా మనం అద్దం ముందు నించోకుండా మన ఎమోషన్స్ రీడ్ చేసి మనల్ని ఆనందపరిస్తే, హ్యాపీగా చేస్తే బాగుంటుంది. మెటా AI గ్లాసెస్ మీద UK గవర్నమెంట్ అయితే ఇప్పుడు బ్యాన్ అయితే వేసింది కొన్ని చోట్ల. లైక్ ఎక్కడైనా పబ్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, థియేటర్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఈ గ్లాసెస్ అయితే అలౌ చేయట్లేదు. జర్మనీలో అయితే కంప్లీట్గా బ్యాన్ చేయడానికి చూస్తున్నారు మెటా AI గ్లాసెస్ని. అండ్ ఈవెన్ మన దగ్గర కూడా తమిళనాడులో ఒక టెంపుల్కి హైదరాబాద్కి చెందిన 2 యువకులు అయితే వెళ్ళారు. అక్కడ వీళ్ళు గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తే అక్కడ వాళ్ళని
పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ గ్లాసెస్ అయితే కొన్ని లిమిటేషన్స్ తీసుకురాబోతుంది. ఎందుకంటే కెమెరా ఉన్నాయి కదా, కెమెరాస్ చాలా డేంజరస్ అవుతున్నాయి. చాలామంది వీటిని బైపాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తెలియకుండా సీక్రెట్గా వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందరి ప్రైవసీని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు వీటి మీద నెగిటివిటీ కూడా చాలా ఉంది మెటా ఏఐ గ్లాసెస్ మీద. యాపిల్ కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసి ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ కెమెరా ఇష్యూ దగ్గర ఆగిపోయింది. నెక్స్ట్ 2027 WWDCలో యాపిల్ ఏఐ గ్లాసెస్ మనం చూడొచ్చు. మరి కెమెరాకి ఎంతవరకు పర్మిషన్ ఇస్తారో కూడా తెలియదు దాని గురించి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ తీసుకుంటే రాని అడుగుతున్నారు, iPhone 17 తీసుకోవాలా, iQOO 15 తీసుకోవాలా, లేకపోతే S25 Ultra తీసుకోవాలా, గేమింగ్ అండ్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అంటున్నారు. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడతారు, కెమెరా కూడా కొద్దిగా బాగుండాలంటే మాత్రం iQOO 15 కొద్దిగా బెటర్ ఆప్షన్. ఈ మూడిట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది వీటి రెండింటితో కంపేర్ చేస్తే. ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది. బేబీలాన్ బీ అనే ఒక సర్కాస్టిక్ పేజ్ ఉంటుంది అనమాట, ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉంటారు. సో వీళ్ళు ఒక సర్కాస్టిక్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. యూకే గవర్నమెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఎక్కువ ఇవ్వదు అనమాట. లైక్ మతాల గురించి ఇట్లాంటి వాటి గురించి బహిరంగంగా మాట్లాడడానికి అయితే ఉండదు. సో ఇట్లా వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు, యూకేను కూడా ఇలాన్ మస్క్ కొనేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టాడు. దాని కింద ఇలాన్ మస్క్ కూడా రిప్లై ఇచ్చాడు అనమాట, ఎంత ఇద్ది యూకే మొత్తాన్ని కొనడానికి అన్నట్టుగా ఒక ట్వీట్ పెట్టాడు. ఇది ఇలానే ఒకసారి పెట్టాడు, ఇట్లాంటి ఎగ్జాక్ట్ ట్వీట్ 2017లో ఇలాన్ మస్క్ పెట్టాడు. ఐ లవ్ ట్విట్టర్ అని చెప్పి పెట్టాడు. కింద ఒక అతను మరి కొనేయచ్చు కదా అని అన్నాడు. ఆమెకు రిప్లై ఇస్తాం కదా, ఏదో ఒక రిప్లై, ఆయన కొనేయచ్చు కదా అంటే అక్కడ కూడా ఇలానే రిప్లై ఇచ్చాడు ఇలాన్ మస్క్, ఎంత ఎద్దు కొనడానికి ట్విట్టర్ అని చెప్పేసి. అక్కడ కట్ చేస్తే 2022లో ట్విట్టర్ని కొనేసి దాన్ని ఎక్స్గా మార్చేశాడు. నెక్స్ట్ ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలో 67 ఏళ్ల ఫార్మర్ అనమాట ఇతనికి 25 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో నువ్వులు అంటాం కదా మనం, నువ్వుల పంట అయితే పండిస్తున్నాడు. దానిలో ఇతనికి కలుపు మొక్కలు కొన్ని కనిపించినాయి అనమాట. ఈ కలుపు మొక్కలన్నీ చంపేయాలని చెప్పేసి ఏఐని అడిగాడు అనమాట. ఏ యూజ్ చేస్తాడో తెలియదు కానీ ఏఐని అడిగితే అది పురుగుల మందు ఒకటి సజెస్ట్ చేసి ఇది కొట్టేసేయి, నీ మొక్కలకి ఏం కాదు, ఓన్లీ కలుపు మొక్కలు చచ్చిపోతాయి అని చెప్తే 1-2 సార్లు అడిగినా ఇదే ఈ పురుగుల మందే వాడాలి అని చెప్పేసి అది గట్టిగా చెప్పింది. సరే అని చెప్పేసి ఫార్మర్ ఏం చేశారంటే రైతు డ్రోన్స్ పెట్టేసి మొత్తం పొలం అంతా మందు కొట్టించాడు. పొద్దున్న లేచి చూస్తే మొత్తం పొలం అంతా మొత్తం మొక్కలన్నీ చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. 25 acres మొత్తం తన పంట అంతా పోయింది ఏ నమ్ముకుంటే. నెక్స్ట్ వీక్ ఢిల్లీలో అంటే August 17 నుంచి 23 వరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దానిలో కోతులు పెడితే ఎక్కువ అయిపోయింది. ఇండోర్ స్టేడియం అది, కాకపోతే కోతులు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని భయపెట్టడానికి కొండముచ్చులు తీసుకురాలేరు కదా, కొండముచ్చులు తీసుకొస్తే అందరూ భయపడి పరిగెడతారు. కొండముచ్చుల్లాగా మిమిక్రీ చేసే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి ఆ వారం రోజులకి 25,000 రూపాయలు చెల్లిస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే కోతులు కనిపించినాయి అనుకోండి, కొండముచ్చులాగా సౌండ్ చేస్తారు. ఒకసారి వినండి. ఇట్లా సౌండ్ చేస్తే కోతులు భయపడి పరిగెడుతున్నాయంట. సో వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మా మిమిక్రీ మాకు డబ్బులు తెచ్చి పెడుతుంది, 25,000 వస్తున్నాయి వారానికి అన్నట్లుగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు మీడియాతో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.